హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే మరమరాల ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి వీడియో ముందుగా మీరే చూస్తారు. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల మరమరాల్ని వేసుకోవాలి. అందులో నీళ్లను వేసుకొని కడగాలి. మరమరాల్ని సపరేట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు వేరుశనగపప్పు, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న వేరుశనగపప్పును పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొద్దిగా చిటపటమన్న తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తురిమిన క్యారెట్, అలాగే ఒక బంగాళదుంప సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్, బంగాళదుంప బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటాని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సరిపడ ఉప్పు, ఇంకా కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. అలాగే వేయించుకొని ఒక స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరమరాల్ని అందులో వేసి మొత్తం కలుపుకోవాలి. మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దించబోయే ముందు కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వడ్డించబోయే ముందు ఫ్రై చేసుకున్న వేరుశనగపప్పు, జీడిపప్పు వేసుకుంటే సింపుల్గా ఇన్స్టెంట్గా తయారు చేసుకునే మరమరాల ఉప్మా రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త రుచులు, వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా. థ్యాంక్ యూ.